ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ శుభములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరొక నూతన దినము ఆయన యొక్క నూతన వాత్సల్యం చేత దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రతిరోజు ఈ వాక్యం విని బలపరచబడుతున్నారని, ఆదరించబడి, సరిచేయబడి, పురికొల్పబడి మీరు దేవునిలో బలంగా నిలుస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. అలా మీరు ఉండడానికే దేవుడు ప్రేరేపణ కొలది ఈ బ్లెస్సింగ్ బ్రెడ్ను స్టార్ట్ చేయడం జరిగింది. సో దీన్ని మీరు ప్రతిదినము చూడండి, ఆలకించండి, దేవునిలో బలంగా ఉండండి. ఇతరులకు కూడా మీరు ఈ వీడియోస్ షేర్ చేయండి. తద్వారా అనేకులు బలపరచబడడానికి, ఆదరించబడడానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 15 verse 4. నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావళిలో నిలిచియుంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈరోజు ఆయనలో నిలవమంటున్నాడు. ఆయన మనలో నిలుస్తాడట. ఆ ద్రాక్షవల్లి ఆ యొక్క చెట్టును మనం చూసినప్పుడు, లేకపోతే ఏ ఇతర చెట్టును మనం చూసినప్పుడు, కొమ్మ ఫలించాలంటే ఆ కొమ్మ ఆ చెట్టులో నిలిచి ఉంటేనే కానీ ఫలించదు. ఆ కొమ్మ నరికివేయబడితే ఏమాత్రం కూడా ఫలించడానికి అవకాశం లేదు. అలాగే దేవుని ప్రజలమైన మనం కూడా యేసుక్రీస్తునందు నిలిచి ఉంటేనే కానీ మనము ఫలించలేము. ఈరోజు అనేక మంది ఫలించాలని ఎంతో ఆశపడుతున్నారు. ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా అన్ని విషయాల్లో నేను ఫలించాలి. ఉద్యోగము, వ్యాపారము, ఆస్తి అంతస్తు, ఐశ్వర్యము, అన్ని విషయాల్లో కూడా నేను ఫ్రూట్ఫుల్గా ఉండాలి. ఫలించకూడదని ఎవరికి ఉంటుంది చెప్పండి? లోకంలో ప్రతి వ్యక్తి కూడా ఫలించాలని ఆశపడే వ్యక్తే. ఆదాము అవ్వలు కూడా దేవుడు ఫలించమనే చెప్పాడు. దేవుడు ఎప్పుడు కూడా శపించేవాడు కాదు, ఫలించమనే చెప్పేవాడు. అయితే మానవులు దేవునికి విరుద్ధమైన పనులు చేసినప్పుడు నేల శపింపబడింది, అదేవిధంగా సర్పము శపింపబడింది. ఆదాము హవ్వలు కూడా శపింపబడిన వారుగా వారు ఉన్నారు. ఆశీర్వాదానికి బదులుగా శాపము లోకంలో ప్రవేశించింది. అయితే ఈ యొక్క శాపమును తొలగించడానికే క్రీస్తు యేసు ప్రభు మన రక్షకుడు, మన రాజు, మన ప్రభు. ఈరోజు నువ్వు ఎటువంటి శాపంలో ఉన్నా, తరతరముల నుండి నువ్వు కలిగి ఉన్న శాపమైన, నీ పితరుల శాపమైన, నీ జీవితంలో నువ్వు చేసుకున్న పాపముల వలన వచ్చిన శాపమైన, నీ శాపాన్ని కొట్టివేయడానికి క్రీస్తు యేసు ప్రభు వారు శిలువ మ్రాను మీద శాపగ్రస్తుడిగా మారిపోయిన సంగతిని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నీ శాపానికి బదులుగా ఆయన శాపగ్రస్తుడిగా మారిపోయాడు. నీవు నేను శాపగ్రస్తులుగా ఉండాలి, కానీ నీ స్థానంలో ఆయన యాజ్ ఎ సబ్స్టిట్యూట్గా మన స్థానంలో శిలువ మీద 2000 సంవత్సరాల క్రితం మానవులందరి కొరకు ఆయన శాపగ్రస్తుడిగా మారిపోయాడు. అందుకే కర్స్డ్ ఈజ్ ద వన్ హూ హ్యాంగ్స్ ఆన్ ఎ ట్రీ. రాను మీద వ్రేలాడువాడు శాపగ్రస్తుడు అని రాయబడుతుంది. ఆయన ధనవంతుడే ఉండి తన దారిద్రత వలన మనము ధనవంతులు కావాలని మన నిమిత్తము దరిద్రుడు ఆయను అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. నీవు నేను ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా, మానసికంగా, భౌతికంగా అన్ని విషయాల్లో కూడా మనము ఆశీర్వదించబడి, శాపము కొట్టివేయబడి, పాప శాపము, పాప రుణము కొట్టివేయబడడానికి ఆయన మన కోసము శాపగ్రస్తుడయ్యాడు. ఈ లెంట్ సీజన్లో నిజంగా ఆయన యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో ఆచారంగా కాదు, కానీ ఆధ్యాత్మికంగా, ఆలోచన పరంగా తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఒకవేళ నా జీవితంలో ఈ శాపం నన్ను వెంటాడుతుంది, ఈ యొక్క పర్యవసానం నన్ను వెంటాడుతుంది, నా జీవితంలో ఈ యొక్క పరిస్థితి నన్ను వెంటాడుతుంది అని బాధపడుతున్న వ్యక్తివైతే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి శాపము కొట్టివేయడానికి క్రీస్తు యేసు యొక్క లోకానికి వచ్చాడు. నువ్వు ఫలించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇంతవరకు నీ జీవితం ఫలించలేదేమో, ఇంతవరకు నీ జీవితం ఫలభరితంగా లేదేమో, ఇంతవరకు నీ యొక్క జీవితంలో ఫలములు లేవేమో, వాడిపోయిన జీవితంగా, రాలిపోయిన జీవితంగా, అవమానకరమైన జీవితంగా, ఎందుకు ఏమాత్రం కూడా కొరగాని జీవితంగా నీ జీవితం ఉందేమో. ఇక మీదట నేను నిన్ను ఆశీర్వదించును అని దేవుని యొక్క మాట నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఫలించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ మాటలు వింటున్న నీవు ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ శాపాన్ని ఆయన కొట్టివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు కూడా దేవా నా శాపాన్ని కొట్టివేయని చెప్పి ఆయన పాదాల దగ్గరికి వచ్చి అడగాలని ఆలోచన.
అటువంటి స్పృహ నీకు ఉన్నట్లయితే తప్పనిసరిగా ప్రతి శాపము నుంచి నీకు విడుదల విముక్తి ఇచ్చి నేను ఫలింపజేస్తాడు. సో ఫలించాలి అంటే ఇక్కడ ఒక మాట రాయబడుతుంది, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును, అప్పుడు మీరు ఫలిస్తారు, లేకపోతే మీరు ఫలించరు అనే మాట స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం మనం చూస్తాం. ఈరోజులో చాలామంది లోకస్తులు ఫలిస్తున్నారు కదండి, అన్ని విధాలుగా ఫలభరితంగా ఉన్నారు కదండి అని చెప్పి మనం అనుకోవచ్చు. బైబిల్ సెలవిస్తూ ఉంది, నిత్యముగా వారు కాలు జారు చోటనే ఉన్నారు. ఫలించినట్లుగా వారి జీవితాలు కనిపిస్తున్నాయి, కానీ త్వరలోనే ఎండిపోయే పరిస్థితి వారి యొక్క జీవితంలో రాబోతాం. మన యొక్క జీవితంలో క్రీస్తుని కలిగి ఉన్నప్పుడే నిజమైన ఫలింపు. ఆత్మ సంబంధంగా ఫలింపు అనేది స్టార్ట్ అయ్యి శరీర సంబంధంగా, భౌతిక సంబంధంగా, మానసిక సంబంధంగా ఈ ఫలింపు అనేది అన్ని చోట్లకు వ్యాప్తి చెందుతుంది. ఈ నిలిచి ఉండడానికి గ్రీక్లో మెనో అని చెప్పి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే టు స్టే అంటే ఉండడం, టు కంటిన్యూ కొనసాగడం, టు డ్వెల్ నివసించడం, టు ఎండ్యూర్ ఓర్చుకోవడం యొక్క డెఫినేషన్స్ ఉన్నాయి మనకి గ్రీక్లో. ఇంకా దానికి డీప్గా లోపలికి వెళ్తే యేసుక్రీస్తు ప్రభువారితో సంబంధానికి గుర్తుగా ఆ మాట వాడబడుతూ ఉంది. ఈరోజు క్రీస్తు ప్రభువారిలో నీవు నిలిచి ఉన్నావా? ఆయనని విసర్జిస్తున్నావా? ఆయనని కాదంటున్నావా? ఆయనని విడిచిపెట్టేస్తున్నావా? ఎందుకు ఈ భక్తి, ఎందుకు ఈ దేవుడు అని చెప్పి అనుకుంటున్నావా? మందిరమును మానేసావా? వాక్యాన్ని చదవడం మర్చిపోతున్నావా? నిర్లక్ష్యం చేస్తున్నావా? ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టేసావా? మొదటి ప్రేమను వదిలివేసావా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, క్రీస్తుతో నీ యొక్క సంబంధము ప్రతిదినము కొనసాగించబడాలి, బలపరచబడాలి. కరస్పాండెంట్ హిబ్రూలో మనం చూసుకుంటే ఇదే గ్రీక్ పదాన్ని సంబంధిత హిబ్రూ భాషలో మనం చూసినప్పుడు ఆ నివసించడానికి ఏ పదం వాడారంటే హిబ్రూలో యాషాబ్ అనే పదాన్ని వాడారు. యాషాబ్, YASHAB అంటే కూర్చోవడం, అక్కడే నివసించడం, అక్కడే ఉండడం. టు సిట్, డ్వెల్ అండ్ రిమైన్. అక్కడే కూర్చొని అక్కడే నివసించాలండి. మనం గంటల కొలదిగా ఈనాడు మనం చూస్తే మనుషుల్ని ఎక్కడ కూర్చుంటున్నారు? ఆఫీసులో కూర్చుంటున్నారు, పార్కుల్లో కూర్చుంటున్నారు, బీచ్ల్లో కూర్చుంటున్నారు, మనుషుల దగ్గర కూర్చుంటున్నారు, బంధువుల దగ్గర కూర్చుంటున్నారు, పార్టీస్లో, ఫంక్షన్స్లో గంటలు కూర్చుంటారు. కానీ దేవుని సందులో ఒక గంట కూర్చోడానికి చాలామంది విసిగిపోతూ ఉంటారు. బుస్సు బుస్సు అని చెప్పి కూర్చుంటూ ఉంటారు, ఆరాటం వచ్చేస్తూ ఉంటుంది. చూడండి, దైవ సంబంధమైన విషయాల్లో మనుషులకి ఈ చివరి దినాల్లో ఆసక్తి తగ్గిపోతూ ఉంది. యాషాబ్ అనే పదానికి అర్థం ఏంటంటే టు సిట్, డ్వెల్ అండ్ రిమైన్. ఆయన దగ్గర కూర్చోడు అన్నాడు. మార్త విస్తారమైన పనులు పెట్టుకుందట, కానీ మరి అయితే ప్రభు పాదాల దగ్గరికి వచ్చి కూర్చొని ఆయన బోధన వింటుంది. మార్త అనేక పనుల్లో ఎందుకు నువ్వు మునిగి తేలుతున్నావు? అవసరమైంది ఒక్కటే, మరి అటువంటి శ్రేష్టమైనదాన్ని ఎంచుకుంది. ఈరోజు నీవు కూడా ఆయన దగ్గర నిలిచి ఉండడానికి, ఆయనలో జీవించడానికి, ఆయనతో నడవడానికి నువ్వు ఇష్టపడితే తప్పనిసరిగా దేవుడు నీ యొక్క జీవితాన్ని ఫలింపజేస్తాడు. నీ ద్వారా నీ కుటుంబాన్ని ఫలింపజేస్తాడు, నీ ద్వారా సంఘాన్ని ఫలింపజేస్తాడు, సమాజాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా, ప్రపంచాన్ని నీ ద్వారా ఫలింపజేస్తాడు. అందుకే కీర్తన 1వ అధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఫలమిస్తాడు, ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. ఫలము లేనివాడుగా ఉండడు. ఎందుకంటే ఎక్కడ నిలిచి ఉన్నాడంటే దేవుని వాక్యం దగ్గర ఉన్నాడు, ఆయన బోధ దగ్గర ఉన్నాడు, ఆయన సేవకుల దగ్గర ఉన్నాడు, ఆయన మందిరంలో ఉన్నాడు, ఆయన ప్రజల దగ్గర ఉన్నాడు, ఆయన వాక్యం దగ్గర, ఆయన పాదాల దగ్గర ఉన్నాడు. కాబట్టి ఈ మొదట కీర్తనలో ఉన్న వ్యక్తి ఏమంటున్నాడంటే ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అటువంటి వ్యక్తి నిజమే. ఈరోజు నీవు దేవునిలో నిలిచి ఉన్న వ్యక్తివైతే నీవు కూడా ఫలమిచ్చే వ్యక్తిగా ఉంటావు. గాలి వస్తే ఎగిరిపోయే పొట్టు వలె ఉండవు, కానీ ఫలమిచ్చే చెట్టు వలె నీవు ఉంటావు. సో నిలిచి ఉండడం అంటే ఏంటో కొన్ని మాటలు మనం చూద్దాం. మొట్టమొదటిగా ప్రతిరోజు ఆయన వాక్యంలో మనం నిలిచి ఉండాలి. ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్నారా? అసలు వాక్యాన్ని చదివే అలవాటు మీకుందా? క్రైస్తవులు అసలు వాక్యాన్ని చదవరట. మనం ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. ప్రతిరోజు వాక్యాన్ని చదవండి. ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట సేపు వాక్యాన్ని చదివి ఆ వాక్యం ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడు, ఆ వాక్యంలో ఉన్న సంగతులు ఏంటి, అవి నీ యొక్క జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి, నీ ఆలోచనలు, నీ ప్రవర్తన ఏ విధంగా సరిదిద్దుకోవాలి, ఈ విధంగా నీవు వాక్యాన్ని ఆ విధంగా చదువుకొని ధ్యానించుకోవాలి. సో స్టే ఇన్ హిస్ వర్డ్, ఆయన వాక్యంలో నిలిచి ఉండు. రెండోదిగా మనం చూసినప్పుడు ప్రే కంటిన్యూలీ. ప్రతిదినము ప్రార్థించాలి. నేను ప్రార్థించాను కదా, ఈరోజు ప్రార్థించడం ఎందుకు అని చెప్పి అనుకోకూడదు. మరి నేను తిన్నాం కదా, ఈరోజు మరలా తినడం ఎందుకు?
ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, మరలా మధ్యలో స్నాక్స్, నైట్ మరలా ఫ్రూట్స్ మనం కంటిన్యూస్గా తింటూ ఉంటాం. అయితే ఆరోగ్యకరమైన తిండి మంచిదే. అదేవిధంగా ప్రార్థన కూడా మనం చేయాలి, అది కంటిన్యూస్గా జరిగేది. ప్రే కంటిన్యూల్లీ. 1 తెస్సలోనికై 5:17 ప్రకారం మనం విసుగక ప్రార్థన చేయాలి. సో దేవునితో ప్రతిరోజు మాట్లాడడం మానేయద్దు. ప్రతిరోజు మాట్లాడండి. ఆయనకి ప్రతిరోజు స్తుతులు చెల్లించండి, వర్షిప్ చేయండి, ఆరాధన చేయండి. ఆయన యొక్క గైడెన్స్ కొరకు, దేవా నన్ను ఎలా నడిపిస్తావో అని చెప్పి ఆయన పాదాల దగ్గర ఎదురు చూడండి. ఆయన వాక్యం ద్వారా ఆయన స్వరాన్ని వినండి. ఈ విధంగా నిలిచి ఉండండి, ఆయనలో నిలిచి ఉండండి. అదేవిధంగా ఆయన ఆజ్ఞలు పాటించాలి. వాక్యం చదవడం, ధ్యానించడం మాత్రమే కాదు, ప్రార్థించడం మాత్రమే కాదు, మనం వాటి ప్రకారం ప్రవర్తించాలి. ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించాలి. ఇట్స్ అబౌట్ లివింగ్ అవుట్ హిస్ టీచింగ్స్. ఆయన బోధలు ఏదైతే చేశాడో ఆ బోధల ప్రకారం మనం ఏం చేయాలంటే జీవించాలి. అబైడింగ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ బిలీవింగ్. నిలిచి ఉండడం అంటే కేవలం నమ్మటం మాత్రమే కాదు. ఇట్స్ అబౌట్ లివింగ్ అవుట్ హిస్ టీచింగ్స్. ఆయన వాక్య ప్రకారం మనం ఏం చేయాలంటే జీవించాలి. ఇతరులను ప్రేమించాలి, దీనత్వంతో సేవించాలి, పరిచయం చేయాలి. పరిశుద్ధత కొరకు మనం ఏం చేయాలంటే పరిశుద్ధత కొరకు మనం ప్రాకులాడాలి. 4వదిగా నిలిచి ఉండడం అంటే సహవాసంలో నిలిచి ఉండాలి. ఎబ్రీ 10:23-24 వచనం ప్రకారం ఆ దినము సమీపించే కొలది మరి ఎక్కువగా కూడుకుంటూ ఒకరినొకడు హెచ్చరించచ్చు. ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురుకొల్పవాలని ఆలోచించము అని చెప్పంటున్నాడు. కాబట్టి సంఘముగా కూడుకోవాలి. సంఘంగా కూడుకొని అక్కడ గుసగుసలు ఇక్కడ గుసగుసలు అక్కడ చెప్పడానికి కాదు. మనం కూడుకునేది దేనికంటే, సంఘంగా కూడుకునేది దేనికంటే విశ్వాసంలో ఎదగడానికి. నీకున్న పోరాటాలు తోటి మనసుతో చెప్పాలి. నువ్వు పొందుకున్న జయాలు, సాక్ష్యాలు తోటి మనసుతో చెప్పాలి. సో ఒక సహవాసం అనేది సంఘంలో ఉండాలి. ఏదో అలా వచ్చాం, అలా వెళ్ళిపోయాం, రోబోస్ లాగా సంఘాలు ఈనాడు ఉంటూ ఉన్నాయి. అలా వస్తారు, ఎవరు మా పక్కవారు ఎవరు, ఎదుటివారు ఎవరు, పోనీ ఒక సహవాసము, ఒక సాంగత్యం అనేది ఏమాత్రం కూడా ఈనాడు ఈ యొక్క దినముల్లో లేదు. మన స్ట్రగుల్స్ ఏంటి, మన విక్టరీస్ ఏంటి ఎవరికి తెలియదు. 5వదిగా మనం చూస్తే ఇంకా నిలిచి ఉండాలంటే పరిశుద్ధాత్ముని మీద మనం ఆధారపడాలి. డిపెండింగ్ అపాన్ ద హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఇదే యోహాను 14వ అధ్యాయంలో మనం చూసే పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త కోసం ఆయన మనల్ని నడిపిస్తారని, సర్వసత్యంలో నడిపిస్తారని యేసు ప్రభువు చెప్తూ వచ్చారు. ఆ ఆత్మైన దేవుడే మన వ్యక్తిత్వాన్ని ఆయన రూపుదిద్దుతాడు. మనం ఫలించేటట్లుగా మన జీవితంలో అటువంటి కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి నీ సొంత శక్తి చేతి కాదు, నీ సొంత బలం చేతి కాదు, శక్తి చేతి కాదు, బలం చేతి కాదు, దేవుని ఆత్మచేతి కార్యాలు జరుగుతున్న మాట ప్రకారంగా మనం పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ కార్యాల మీద ఆధారపడి, దేవా నీవే జరిగించాలని చెప్పి ఆయన మీద ఆధారపడి మనం ఏమవ్వాలంటే ముందుకు వెళ్ళాలి. చివరిగా 6వదిగా ఆయనలో నిలిచి ఉండడం అంటే 6వదిగా ఎండ్యూర్ విత్ ఫెయిత్. విశ్వాసంతో మనం ఓర్చుకోవాలి. జీవితంలో ఎన్నో శ్రమలు, శోధనలు వస్తాయి. అటువంటి పరిస్థితులు కూడా, అటువంటి ప్రతికూలమైన డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో కూడా మనం నమ్మకంగా, విశ్వాసంతో మనం ఏమవ్వాలంటే ఓర్చుకోవాలి. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు లేవనెత్తుతాడు, దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడు, శోధనలను తప్పించుకునే మార్గాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది సమస్తం అనుగ్రహించింది దేవుడు తన మేలు కొరకు అనుగ్రహిస్తున్నాడు అని చెప్పి విశ్వాసంతో, క్రీస్తు నాతో కూడా ఉన్నాడు అని చెప్పి నువ్వేం చేయాలంటే ఆ సమయాల్లో కూడా, క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయనలోనే నిలిచి ఉండాలి. ఈ విధంగా వాక్యంలో, ప్రార్థనలో, సహవాసంలో, ఆయన ఆజ్ఞలు పాటించే విషయంలో, పరిశుద్ధాత్మని మీద ఆధారపడే విషయంలో, విశ్వాసంతో ఓర్చుకునే విషయంలో నీవు నిలిచి ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆయన కూడా నీతో నిలుస్తాడు. నీ యొక్క జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభువా. మరొకసారి నీ ప్రజలతో మాట్లాడే కృపను మీరు మాకు ఇచ్చారు, మీకు వందనాలు. యోగ్యుడును అర్హును కాకపోయినప్పటికీ ప్రేమించి ప్రవిధంగా నడిపిస్తారు, మీకు వందనాలు. ప్రియ తండ్రి, ప్రియ ప్రభువా, దేవ, మేము నీలో నిలిచి ఉంటాను కానీ ఏది చేయలేము. నీలో నిలిచి ఉండడానికి మా అందరికీ సహాయం చేయి. విశ్వాసంతో ఓర్చుకుని ముందుకు సాగడానికి, ప్రార్థనలో, వాక్యంలో, సహవాసంలో, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడుతూ, ప్రియ పరలోకముందున తండ్రి, నీ కుమారుడైన క్రీస్తు యేసుతో మేము నిలుస్తూ, ఆయనకి సహవాసాన్ని ప్రేమిస్తూ, కోరుకుంటూ, ఆయన స్నేహాన్ని కోరుకుంటూ, ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి మహిమకరంగా, నీ కుమారుని నామానికి మహిమకరంగా జీవించడానికి కృప చూపండి. పరిశుద్ధాత్మని మీద ఆధారపడుతూ ఈ లోకంలో ప్రభా, ప్రియ క్రీస్తు యేసు ప్రభా, నీలో నిలిచి ఉండడానికి కూడా కృప చూపండి. దేవ, ఎవరైతే ప్రభా నన్ను నీలో నిలిచి ఉండకుండా తప్పిపోయి దూరస్తులైపోతున్నారు, వచ్చిన శ్రమలు, ఇబ్బందులు బట్టి తప్పిపోతున్నారు, వారిని ఒక్కసారి దర్శించి మరలా మీరు వారిని తిరిగి తీసుకుంటారమ్మని, మరలా తిరిగి వారిని మీరు బలపరచమని నీ నామంలో ప్రార్థిస్తున్నాను ప్రభు. దేవా, నా యొక్క జీవితంలో ఫలవంతమైన జీవితం లేదు, ఫలింపు లేదు
అని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో వారికి జీవితాన్ని ఫలభరితంగా మీరు మార్చి వారు నిలిచినట్టుకు చూపమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా రేపు మరలా కలుద్దాం. అంతవరకు ప్రభు యొక్క కృప మీకు తోడుగా ఉండను గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.